భారతదేశంలో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ ముష్కరులకు మన దేశంలోనే ఉంటూ నరనరాన భరత జాతిపై అకారణ ద్వేషాన్ని పెంచుకొని వారి ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి వర్ణించటానికి కూడా వీలు కాని ప్రాణహననానికి తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో ముస్లింలు పవిత్రంగా భావించే మొహరం పండుగ సందర్భంగా కనీసం 15,000 మందిని చంపేయటానికి కుట్ర పన్నిన ఫయాజ్ ప్రేమ్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విస్తురబోయే వాస్తవాలను వెలికితీశారు. ఎలుకలను చంపడానికి ఉపయోగించే జింక్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఖాళీ క్యాప్సిల్స్లో నింపి మొహరం ఊరేగింపులో జనానికి పంచడానికి ప్లాన్ చేశాడు. నొప్పిని తగ్గిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని కొందరికి స్వయంగా అందజేశాడు. చాక్లెట్లు అంటూ జనంపైకి విసిరేశాడు. ఇది గమనించిన ఓ మహిళ సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 15,000 విషపూరిత క్యాప్సిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ్జీ అప్పటికే పంచిన క్యాప్సిల్స్ను తీసుకున్న 11 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫయాజ్ భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. పెయింటర్గా పనిచేస్తున్న అతను గత ఏడాదిలో 19 సార్లు ఇరాక్కు వెళ్లి వచ్చాడు. ఫయాజ్ తల్లి సోదరి ఇరాన్లో నివాసం ఉంటున్నారు. ఫయాజ్ ఆర్థిక లావాదేవీలను, ఫోన్ కాల్స్ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 15,000 మందిని సామూహికంగా హత్య చేయాలన్న ఆలోచన ఫయాజ్దా లేక ఇంకెవరిదైనా ఉగ్రవాద ప్రేరేపిత కుట్ర అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. 50 కిలోల జింక్ ఫాస్ఫేట్, 30,000 ఖాళీ క్యాప్సిల్స్ను ఫయాజ్ ఆన్లైన్లో తెప్పించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మొత్తం 30,000 క్యాప్సిల్స్లో విషపూరిత రసాయనాన్ని నింపి వినియోగించాలని ఫయాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడని సమాచారం.